హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు అర్థమైపోతుంది కదా. మరి ఈ రోజు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పబోయే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకింగ్ న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు? ఓహో, విచిత్రం ఏంటయ్యా అంటే టీడీపీ జనసేన నేతలు జగనాయంలో బోరుగడ్డని శ్రీరెడ్డిని బూతుల మంత్రుల్ని తట్టుకుని నిలబడితే ఇప్పుడు ఏంటయ్యా అంటే సీమరాజాని కిరా కార్పిని తట్టుకోలేక వైసీపీ నేతలంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. మరి తమ దాకా వస్తేనే కానీ నొప్పి తెలియదంటారు. అయినా సీమరాజా కానీ ఆర్పీ కానీ శ్రీరెడ్డిలాగో బోరుగడ్డలాగో డాష్ డాష్ బూతులు మాట్లాడలేదే, ఏటకారాలు ఆడుతున్నారు. ఒప్పుకుంటాను. మరి ఆటికే అల్లాడిపోతే ఎట్ట? కొడాలి నాని చంద్రబాబుని లోకేష్ని ఎన్ని మాట్లాడినాడో మర్చిపోయారా? సాదర్ వైసీపీ నేతలు పేటీఎం బ్యాచ్ రోతబూతుల ముందు ఎవరు పనికిరారు, రాలేరు. కానీ చిన్న సితక శాటర్లకే గోల్ చేసేస్తా ఉన్నారు. ఆ బాపదే ఇప్పుడు అంబటి పెట్టిన కేసు అన్నట్లు ఏదో చెప్పాలని అంబటి తెగ ఊళ్ళో ఊరుతున్నాడు. ఆయన ఆత్రం ఏంటో చూద్దాం రండి. ఇదిగో అంబటి మొదలెట్టు నీరు అంకెలు. అతను ఆ కిరాప్ కార్పి అని ఆయన పేరు వరప్రసాద్ ఏదో అన్నారు. ఆర్పి అంటే రామ్ ప్రసాద్ అంట. ఆయన జబర్దస్త్లో ఇంతకు ముందు ప్రొఫెషనల్ ఆర్టిస్టు. ఆయన్ని జీతానికి పెట్టుకున్నారు లోకేష్ గారు అని మాకున్న సమాచారం. ఆయన వదిలిపెట్టడా అంటే చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదు. చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదని తెలుసుకునే లోపల ఆయన చాలా నష్టపోతాడు. అది నేను చెప్పదలుచుకుంది. కిరాక్ ఆర్పి అయినా ఆ సీమరాజు అని ఆయన ఎవరైనా ఇంకా ఎంతమంది ఉన్నా చట్ట ప్రకారం ప్రవర్తించవలసిందే. చట్ట ప్రకారం ప్రవర్తించకపోతే పోలీసులు వారి చేతిలో ఉన్నారనో హోంమంత్రి గారు లోకేష్ గారు కాపాడతారనో మీరు అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ. వీటన్నిటికన్నా మించి న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల నుంచి కూడా మేము ఆర్డర్స్ తీసుకొస్తాం. చట్ట ప్రకారం కరెక్ట్ కాబట్టి న్యాయస్థానం ఆదేశం ఇచ్చిన తర్వాత ఎవరైనా కిరాక్ ఆర్పీనైనా ఇంకోళ్ళైనా నన్నైనా నిన్నైనా ఎవరి మీదైనా కేసు పెట్టవలసిందే. దాన్ని ఏదో రుచి చూపించేటటువంటి ప్రయత్నమే ఇది చేస్తున్నాం. కాకపోతే ఒక రోజు అటు ఇటు కావచ్చు, 2 రోజులు అటు ఇటు కావచ్చు, కానీ చట్ట ప్రకారం వారు శిక్ష పడక తప్పదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని నిరూపిస్తానని కూడా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు తేలమోకం వేసి లాభం ఏంటంబటి? మీ హయాంలో బూతులు తిట్టిన వాళ్ళని కంట్రోల్ చేసి ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా. ఇంట్లో ఆడాళ్ళని పిల్లల్ని తిట్టిన ఆ బోరుగాడిని అప్పట్లోనే లోపలేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా? అప్పుడు సమ్మగా అనిపించింది, ఇప్పుడు మంటగా ఉంది అంటే అట్ట. న్యాయస్థానాల్లో మీ మీద ఉన్న కేసులు బెయిల్ తెచ్చుకునే పనిలో ఉన్నారు మీ లాయర్లు అందరూ. ఏది ఏమైనా లాయర్లు పంట పడింది అంటే నమ్మాలే. ఏం డబ్బు రాజకీయ నాయకుల కంటే ఇప్పుడు వైసీపీ లాయర్లు బాగా సంపాదిస్తున్నారు. జగన్ పాలనలో అక్రమాలు అవినీతి ఏ రేంజ్లో జరిగాయో దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది. ఈ మధ్యన హోంమంత్రి గారు గుంటూరు వచ్చినప్పుడు మేము తెలుగుదేశం వారు ఇచ్చినా వైసీపీ వారు ఇచ్చినా ఎవరిచ్చినా కంప్లైంట్స్ రిజిస్టర్ చేస్తాం అన్నారు. తేలిపోతుగా. నేను 5 ఇచ్చా ఇందాక చెప్పాగా. 5 ఇస్తే ఒకటి కూడా రిజిస్టర్ చేయలే. ఎప్పుడు 11వ నెలలో ఇచ్చా. జనవరిలో కోర్టుకు వెళ్ళా. జనవరి ఫస్ట్ తారీఖున వెళ్తే 4వ తారీఖు రిజిస్టర్ చేశారు కోర్టుకు వెళ్ళిన తర్వాత. అంటే కోర్టుకు వెళ్తే తప్ప వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు అని చెప్పడానికి నాదేగా ఉదాహరణ. అంతకన్నా ఏం కావాలి చెప్పండి హోంమంత్రి గారికి. ఆమెకు తెలియదు పాపం. హోంమంత్రి గారికి హోంశాఖలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు. లోకేష్కి తెలుసు. ఆమె మైకు ముందే హోంమంత్రి తప్ప నిజానికి హోంమంత్రి కాదు. హోంలో హోము, ఇక్కడికి వచ్చిన తర్వాత మైకు ముందు. ఆమెకి ఏమీ తెలియదు పాపం. తెలియని ఆమె గురించి నేను కామెంట్ చేయడం కూడా మర్యాద కాదు. ఆమెకు అసలు ఏ కేసు రిజిస్టర్ అవుతుందో ఏ కేసు రిజిస్టర్ అవ్వట్లేదో, ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో ఎవరిని అరెస్ట్ చేయట్లేదో, ఏ కంప్లైంట్స్ వస్తున్నాయో ఎవరిని ట్రాన్స్ఫర్ ఎక్కడికి చేస్తున్నారో పాపం ఆమెకు తెలియదు. ఆమెను చూసి జాలి పడాలనిపిస్తుంది. అంత మించి ఏమి లేదు. నువ్వు ఆ మాట చెబుతూ ఉంటే నవ్వుతా ఉంది అమ్మటి. మీ జగనాయంలో అన్ని మంత్రిత్వ శాఖలను సకల శాఖ మంత్రి సజ్జల ఆపరేట్ చేసేవాడు కదా. అక్కడికి ఏదో నీకు అన్ని పవర్స్ అప్పట్లోనే జగన్ చేసినట్టే మాట్లాడుతూ ఉన్నావు. మీ హయాంలో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. నాదో ఛాలెంజ్. వాళ్ళ పేర్లు ఏంటో టకటకటలాడుతా తడుకోకుండా అన్నీ చెప్పగలిగితే నేను గుండు గీయించేసుకుంటాను. నువ్వే కాదు మీ జగన్ రెడ్డి చెప్పినా సరే. మరి నా ఛాలెంజ్ స్వీకరించి దమ్ము ధైర్యం
ధైర్యం ఉందా? ఎందుకు వచ్చిన పనికిరాని కామెంట్స్ చెప్పు. నీకు అనితమ్మను చూస్తే జాలేస్తుందా? ఎందుకో వైనాట్ 175 అని 11 సీట్లకు పడిపోయినా మీ జగన్ చూసి జాలిపోడు. లేదంటే మంత్రిగా చేసిన సాతినపల్లి డిపాజిట్లో కూడా రాకుండా ఓడిపోయినని సిగ్గుపడు. అంతేగాని ఒకరిని చూసి జాలిపడే పరిస్థితుల్లో నువ్వు లేవని గుర్తుంచేసుకో. ప్రైవేట్ కేసులు వేయవలసినటువంటి అవసరం లేదు. పోలీసుల చేతే కేసు రిజిస్టర్ చేయించుతాము. చట్టం ఆ విధంగా చెబుతుంది. ఒక క్రిమినల్ కేసుని ప్రైవేట్ కేసులు వేయవలసినటువంటి అవసరం లేదు. చట్టం ఆ విధంగా చెబుతుంది. ఒకటి మరొకసారి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నా, పోలీస్ స్టేషన్లో ఏదైనా ఒక కంప్లైంట్ ఇస్తే అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే రిసీద్ ఇవ్వాలి. కాగ్నిజబుల్ అఫెన్స్ కాకపోతే రిసీద్ ఇవ్వాలి. మాకు ఇచ్చారు ఇప్పుడు రిసీట్, దీని మీద ఎక్నాలజీ చేసి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్లో ఫాల్స్ వస్తే తీసేయాలి. రిజిస్టర్ చేయకోకుండా మేము తప్పుకుంటామంటే మాత్రం అది చట్ట వ్యతిరేకం. ఎనీ కేస్ మస్ట్ బి రిజిస్టర్. క్రైమ్ నెంబర్ ఇవ్వాలి, డైరీలో నోట్ చేసుకోవాలి. ఇది చట్టం. చట్ట ప్రకారం వ్యవహరించని ఏ పోలీసు అధికారినైనా శిక్ష పడేటట్టు చేస్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాబట్టి ఇక మూసుకుంటే మంచిది. ఏంది బ్యూటీ ఆఫ్ లానా, బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషనా? పెద్ద పెద్ద పదాలు వాడకంటే బ్యూటీ ఆఫ్ సుకన్యాను జనం నమ్ముతారు, బ్యూటీ ఆఫ్ సంజనాను మెచ్చుకుంటారు. ఎందుకంటే ఆ వ్యవహారాల్లో ఉన్న ఎత్తులు లోతులు నీకు తప్ప ఎవరికి తెలియలే. ఆ చేత ఊరకే ఎగిరెగిరి పడకు. నీ కేసు నువ్వే వాదించుకుంటేనే రోజు తొందరలోనే ఉంది, వెయిటింగ్ చేసేయి. ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయకపోతే దాని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇవాళ ఇమీడియట్గా జరగకపోవచ్చు. కోర్టుకు వెళ్తాం, న్యాయస్థానాల్లో వాటిని ఆదేశాలు తీసుకొస్తాం. ఆ విధంగా ఫైట్ చేస్తాం. ఆ ఫైట్ చేసే శక్తి మాకుంది, ఆ ఫైట్ చేసే గుణం మాకుంది. చివరి కాక కూడా ఇది పోరాడతామని ఈ సందర్భంగా మనం ఏడ్స్ ముఖం కడుక్కుని ఫేర్ అండ్ లవ్లీ రాసుకుని పౌడర్ అద్దుకున్నట్లుంది నువ్వు చెప్పింది వింటుంటే. ఏంది ఫైట్ చేసే గుణం ఉందా? ఎక్కడ? బ్యాడ్ మీద, ఫుడ్ మీద? దేని మీద అంత సీనే ఉంటే 30 ఏళ్ళు మాదే అధికారం అన్న జగన్ రెడ్డి మీద ఇదేనా నీ ప్రతిభ? ఇదేనా నీ సత్తా అంటూ ఫైట్ చేయాలి కదా. రాజకీయాలంటే అంబటి మసాజ్ సెంటర్లు అయ్యో పనులు చేసినా తేలిక కదా. అంబటే దాని నిబద్ధత ఉండాలా. జనంలో నమ్మకం చూరగొనాలా. మీ మీద జనానికి ఉన్న నమ్మకం ఏంటో తెలుసా? జగన్ రెడ్డి దోచుకుంటాడు, మీరు ఆయనకు భజన చేస్తారు. అంతే తప్ప జనానికి ఏ రకంగానూ ఉపయోగమే లేదనేది వాళ్ళ ఫీలింగు. ఇదిగో సుకన్యకు వేరే వాళ్ళ మీద ఫీలింగ్స్ వచ్చే లోపు నువ్వు ఇంకా సర్దుకో. ఏళ్ళవయ్యా ఇల్లు అయిపోయి